అజీజ్ నగర్ లో అంతులేని కథ, అంటే అంతులేని అసైన్డ్ కథ అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. మరి అంతులేని అసైన్డ్ కథ ఏంది? అసైన్డ్ భూముల పంచాయతీ అంటే తీగ లాగితే డొక్క కదులుతాంటారు చూడు, గట్లా ఈయన ఎవరు, ఈ రోహిత్ రెడ్డి మొన్న దొరికింది కదా, ఏ గన్ ఫైర్లు చేసిర్రు, డ్రగ్స్ వినియోగించిర్రు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దొరికింది కదా. అవి ఆయనే ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ మీద విచారణ చేస్తే అది అసైన్డ్ భూమి అని తేలింది. ఇక పోయేటోడు పోయిన ఆయన ఒక్కడే దొరికిండా అంటే చుట్టుపక్కల ఉన్న అందరు నాయకులు దొరికేటట్టు చేశాడు. ఇప్పుడు మొత్తం అసైన్డ్ భూములు ఏంటంటే దాదాపుగా ఇక్కడ 162 ఎకరాలు అన్యాక్రాంతమైందట అక్కడ అజీజ్ నగర్. ఇక రోహిత్ రెడ్డితో పాటు అందరు దొరికినట్టుగా. ఇగో అజీజ్ నగర్ లో అంతులేని అసైన్డ్ కదా, 162 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇగో అజీజ్ నగర్ పరిధిలో భూములు ఇవేనట. మొత్తం తోటలు, ఫామ్ హౌజులు, కథ కార్ఖానా, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసుతో వెలుగులోకి. వాటి ప్రస్తుత విలువ దాదాపు 3,240 కోట్లట. ప్రభుత్వానికి చేరిన రెవెన్యూ నివేదిక. నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు హైడ్రా అని ఎట్లయితే పెట్టి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి అన్యాక్రాంతమైన పార్కులను కానీ చెరువులను కానీ పునరుద్ధరిస్తున్నారు, ల్యాండ్ రికవరీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైడ్రా లాగానే ఈ అసైన్డ్ భూములను రికవరీ చేసే ఒక డ్రైవ్ ఒక ఏర్పాటు చేయరు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయరు. ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను కాపాడే ఒక వ్యవస్థ కావాలి. ఇమ్మీడియట్ గా పట్టుకొని పోయి జైలు నూకి పడేయాలి అవసరమైతే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ యొక్క వ్యవస్థకి మీరు కూడా అన్ని సదుపాయాలు, అన్ని అధికారాలు కల్పించాలి. ఎందుకంటే దాదాపు 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా మారింది గత 10 ఏళ్లలో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అండ్ ప్రజలు అందరూ కూడా ఒక్కసారి బాగా మనసు పెట్టి చెవులు పెట్టి ఇనురి. 25 లక్షల ఎకరాలు పట్టాలుగా ఎట్లా మారింది? దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చినావా? పేదోళ్ళకి ఎవరికైనా పంచినావా? అసైన్మెంట్ కమిటీలు నీ దగ్గర ఏమన్నా యాక్టివ్గా పనిచేసినాయా 10 ఏళ్లలో? వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, వటవీ భూములు, అసైన్డ్ భూములు అన్ని పట్టాలుగా మార్చి 25 లక్షల ఎకరాలు ఎట్లా మారినాయి? ఎందుకు మారినాయి? మళ్ళా అధికారంలో ఉంటే 20 లక్షలు కాస్త 50 లక్షల ఎకరాలకు పోయేది, మన బతుకుల మన్నుపడేది. మరి కాంగ్రెస్ అన్న, ఈ అధికారుల కాంగ్రెస్ పార్టీ అన్న, అధికార పార్టీ అయినా ఇప్పుడైనా కళ్ళు తెరిచి గిసొంటి అసైన్డ్ భూముల మీద జర నిఘా అయ్యి. ఈ 162 ఎకరాలు అన్యాక్రాంతం అని వార్త వేసిరు కదా, ఈ 162 ఎకరాలు ప్రభుత్వం రికవరీ చేసిన కూడా ఒక వార్త కావాలి మాకు. మళ్ళీ అదంటే కనుమరు కావద్దు. ఇగో వాటి విలువ దాదాపు 3,240 కోట్లట. వీళ్ళు కబ్జాలు చేసిన భూముల విలువలతోటి, వీళ్ళు కబ్జాలు చేసిన ప్లాట్లతోటి, వీళ్ళు తిన్న అవినీతి సొమ్ముతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో 20-30 ఏళ్ళు కుసనబెట్టి సాధే పరిస్థితి ఉండే, కానీ నాశనం చేశారు, మొత్తం ఆగం చేసిపోయారు. వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు ఉన్నారు. వీరందరికీ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలిసినా వాటిని అతిక్రమించారు. అసైన్డ్ భూములను కొనుక్కొని వ్యవసాయ క్షేత్రాల్లో, పరిశ్రమలను, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల బరాసా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో డ్రగ్స్ తో పట్టుబడిన నేపథ్యంలో అసైన్డ్ భూముల వ్యవహారం వెలుగు చూసింది. 3,240 కోట్ల విలువైన భూములను పెద్దల చేతిలో ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించినట్టు తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోని భూముల గురించి ప్రస్తావించింది. సర్వే నంబర్ 177లో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలో ఇంత దాదాపు ఒక 162 ఎకరాల భూమిని కబ్జా చేశారట. ఇక వీళ్ళ గురించి, ఈ అంతులేని కథ గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా అంతుండదు. బట్ అసైన్డ్ భూముల విషయంలో కూడా ఒక హైడ్రా లాంటి ఒక వ్యవస్థ రావాలన్నా వద్దా? మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.